అందరికీ నమస్కారం. ఒంగోలు వైసీపీ కార్పొరేట్లో జనసేనలో చేరిక మీద కూడా ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రఘుబాబు గారు హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నటువంటి సందర్భాలు మనం ఒంగోలు చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన కామెంట్స్ కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డిని కూడా ఉద్దేశించి చేయడం జరిగింది. కార్పొరేటర్లందరినీ కూడా ఆశ పెట్టి ప్రలోభాలకు గురి చేసి వారిని లొంగ తీసుకున్నారని చెప్పి కూడా చుండూరు రఘుబాబు గారు షాకింగ్ కామెంట్స్ చేయడంతో కూడా ఒంగోలులో ఒకసారిగా కలవరపాటుకు గురైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మనం ముందే చెప్పడం జరిగింది, కార్పొరేటర్లు ఒకసారిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో 20 మంది కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరటం జరిగింది. అయితే జనసేన పార్టీలో కార్పొరేటర్లు చేరిన తర్వాత కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. చుండూరు రఘుబాబు గారు బాలినేని మీద, అదేవిధంగా కార్పొరేటర్ల చేరిక అంశం మీద కూడా ఆయన చేసినటువంటి విమర్శలు, హాట్ కామెంట్స్ ఒకసారి మీరే చూడండి. వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏంటో, వాళ్ళు ఎవరు తేల్చారో అవన్నీ వాళ్ళ బాధలు అవి మనకు తెలియని విషయాలు కదా. భయపెడితే భయపడే వాళ్ళు ఎవరుంటారు, కానీ రెండో మాటకి ఏమన్నా అయి ఉండొచ్చు, లేదంటే మోమాటాలు కూడా ఉండొచ్చు. అంతేగాని నాయకుడితో చాలా చాలా కాలం అలీనేట్ అయినాక కొంత మోమాటం కూడా ఉంటుంది. అందువల్ల కొంతమంది పోతారు. నాకు తెలిసి చాలామంది మళ్ళీ తిరిగి వస్తారని అనుకుంటా ఉన్నాం. మాతోటి కలిసినప్పుడు మాకు పార్టీ మీద ప్రేమ ఉంది, కాదని లేకపోతున్నాం, కొద్ది ఒత్తిడి ఉంది, అది ఇది అన్నట్టు చెప్తూ వచ్చారు కొంతమంది. సరే, అది వాళ్ళ ఇష్టం, అది వస్తే వస్తారు లేకపోతే లేదు. కానీ పోయిన వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు కదా, పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయదు కదా. మాకు సీడ్కి వాళ్ళు సరిపోతారని నేను అనుకుంటా ఉన్నా. తర్వాత ఖాళీ అయిందనే మాటలు, వాళ్ళందరూ పార్టీ బీఫారం ఇవ్వబట్టే కార్పొరేటర్లు అయ్యారు. అంతేగాని వాళ్ళు వెళ్ళినంత మాత్రాన పార్టీ ఖాళీ అవ్వటం ఉండదు. ఒకవేళ వీళ్ళు వెళ్తే పార్టీ గెలిపోవటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది, మీ అందరికీ తెలుసు. అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 6 కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు. ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ పోయాక, అంటే వీళ్ళందరూ మేము 6 నెలల నాడే పోయారు అనుకున్నాం, ఇప్పుడు కొత్త ఏం కాదు.